Stage Pass, Institute of Gaming. For more details, contact 7093965965965. మధుర గాయకుడు అన్నా, గాన గంధర్వుడు అన్నా, జోరుగా షికారు పోదమా అని ప్రియురాలిని అడిగినా, మనసున మనసై బ్రతుకున బ్రతుకై అంటూ విరహ గీతం పాడుకున్నా మనకు గుర్తొచ్చే గొంతు ఘంటసాల. ఆయన గాత్రం ఇప్పటికీ తెలుగు లోగిళ్లలో వినిపిస్తూనే ఉంది. భగవద్గీతను వ్యాఖ్యానంతో సహా ఆయన ఆలపిస్తే యావత్ తెలుగు నేలే పరవశించిపోయింది. ఒక్కటేంటి, ఆయన ఆలపించని ప్రక్రియే లేదు. సంగీత కచేరీలు చేసిన స్థాయి నుండి సినీ నేపథ్య గాయకుడిగా, సంగీత దర్శకుడిగా ఎన్నో కీర్తి శిఖరాలు అధిరోహించి చరిత్ర పుటల్లో లిఖించుకోదగ్గ మేటి సంగీత విద్వాంసునిగా ఘనతకెక్కిన ఆ లెజెండ్ ని మరోసారి తలుచుకుందాం. హలో హలో అమ్మాయి, పాత రోజులు మారాయి, ఆడపిల్ల అలిగినతో వేడుకొనడు అబ్బాయి. గుడివాడ తాలూకా చౌటుపల్లి గ్రామంలో 1923 జనవరి 3వ తేదీన ఘంటసాల సూర్యనారాయణ రత్తమ్మ గారికి ఘంటసాల వెంకటేశ్వరరావు జన్మించారు. తండ్రి సూర్యనారాయణ గారు సంగీతం తెలిసిన వారు. ఆయన స్వయంగా మృదంగం వాయిస్తూ నారాయణ తీర్థుల వారి తరంగాలు ప్రశస్తంగా పాడేవారు. ఘంటసాల వెంకటేశ్వరరావు చిన్నతనంలో తండ్రి తరంగాలు పాడుతుంటే నృత్యం కూడా చేసేవారు. ఘంటసాల వెంకటేశ్వరరావుకు 10 ఏళ్ల వయసు వచ్చే నాటికి తండ్రి సూర్యనారాయణ గారు మరణించారు. దాంతో ఆయన మేనమామ బావమరిది అయిన ర్యాలి పిచ్చి రామయ్య గారు అతనికి గార్డియన్ గా ఉంటూ ఘంటసాలని చౌటుపల్లిలో తమ ఇంటనే పెంచారు. వెంకటేశ్వరరావు చదువు గుడివాడలో సాగింది. చదువు కంటే ఆయనకు రామనాథ శాస్త్రి పాటలు పద్యాలు పాడడంలో ఎక్కువ ఆసక్తి ఉండేది. దాంతో ఏదో విధంగా 4th ఫారం వరకు చదువును నెట్టుకొచ్చారు. చదువు సరిగ్గా ఎక్కకపోవడంతో దానికంటే నాటకాలు వేసుకుంటే మేలనే ఉద్దేశంతో ఘంటసాల వెంకటేశ్వరరావు నాటకాల కంపెనీల వారితో చేరి మెల్లగా చింతామణి, సక్కుబాయి మొదలైన నాటకాలలో నటించడం మొదలుపెట్టారు. అలా రంగస్థలం మీద నటిస్తున్నప్పుడే ఘంటసాలకు సంగీతం పట్ల ఆసక్తి ఏర్పడింది. ఈ చదువు గోల కాకుండా సంగీతం నేర్చుకుంటే తనకు ఇష్టమైన సంగీత పాఠాలు చెప్పుకుంటూ జీవితం గడిపేయొచ్చు అనుకున్నాడు. అంతే, మరో ఆలోచన లేకుండా విజయనగరంలోని పెదకళ్లేపల్లికి బయలుదేరి వెళ్లి ప్రఖ్యాత సంగీత విద్వాంసుడైన సుసర్ల దక్షిణామూర్తి పుత్రుడైన కృష్ణ బ్రహ్మ శాస్త్రిని కలిసి ఆయన శిష్యవర్గంలో చేరిపోయి వారాలు చేసుకుంటూ సంగీతం నేర్చుకోవడం మొదలుపెట్టారు. అయితే అదేమంత సులువుగా సాగలేదు. గురువుగారికి ఎన్ని సేవలు చేసినా, చివరకు వారి పిల్లలకు సైతం సేవలు చేసినా కూడా సంగీతం గీతాల వరకే నేర్చుకున్నాడు. అంతకు మించి సంగీతం ముందుకు సాగకపోవడంతో ఇక్కడ ఎంతకాలం ఉన్నా కూడా లాభం లేదనుకొని భీమవరం దగ్గర ఉండే కొండేపల్లి గ్రామానికి వెళ్ళాడు. అందుకు కారణం ఏంటంటే ఆ ఊరిలో ఫిడేలు వాయిద్యకారుడు ఘంటసాల నాగభూషణం ఉండేవారు. ఆయనది కూడా ఒకే ఇంటి పేరు గలవారు కావడంతో అక్కడ కూడా ఏడాది గడిచినా కూడా పెద్దగా లాభం అనిపించలేదు. దాంతో ఘంటసాల విసిగిపోలేదు సరికదా, ఆయనలో పట్టుదల ఇంకా పెరిగింది. విజయనగరంలో మహారాజా వారి సంగీత కళాశాల గురించి తండ్రి గారు చెబుతూ ఉండేవారు. అది గుర్తుకు వచ్చి 2 రూపాయలు తీసుకొని విజయనగరం బయలుదేరి వెళ్లారు. అక్కడికి వెళ్లి ఆ కళాశాల ప్రిన్సిపాల్ అయిన ద్వారం వెంకటస్వామి నాయుడు గారిని కలిసి తనకు సంగీతం మీద ఉన్న భక్తి శ్రద్ధలను ఆయనతో చెప్పుకున్నారు. ప్రిన్సిపల్ వెంకటస్వామి నాయుడు గారు ఘంటసాలకు సంగీతం పట్ల ఉన్న ఆసక్తిని గమనించి కళాశాలకు వేసవి సెలవులు అయినప్పటికీ ఆయన ఆశ్రయం ఇవ్వడంతో వారాలు చేసుకుంటూ అక్కడే కొద్ది కాలం గడిపారు. అయితే అది ఎంతో కాలం సాగలేదు. విధి వక్రించి అక్కడే ఉంటున్న కొందరు విద్యార్థులు ఏదో ఆకతాయి పనిచేసి దాన్ని వెంకటేశ్వరరావు మీద వేయడంతో అక్కడ ఆశ్రయం పోయింది. దాంతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉండగా అదే కాలేజీలో సంగీతం మాస్టర్ అయిన పట్రాయని సీతారామ శాస్త్రి అనే ఆయన ఘంటసాలలోని ప్రతిభను గుర్తించి అతనిని తన ఇంటి ముందు గదిలో ఉండమని ఆశ్రయం ఇవ్వడమే కాకుండా కాలేజ్ తెరిచేలోపు ఇంటి వద్దే పాఠాలు చెప్పడం ప్రారంభించారు. ఘంటసాల గాత్రం విన్న తర్వాత ఇతడు మహాగాయకుడు అవుతాడని ఆయన గ్రహించారు.
అలా సంగీత సాధన చేస్తుండగానే కాలేజ్ తెరిచేలోపు ఘంటసాల నిర్దోషి అనే విషయం బయటపడింది. అతని మీద అభాండం వేసిన విద్యార్థులను కాలేజ్ నుంచి తొలగించారు. పట్రాయని సీతారామ శాస్త్రి గారి శిష్యరికంలో ఘంటసాల 1941లో సంగీత విద్వాన్ పట్టా పొందారు. ఆ పట్టా చేత పట్టుకొని ఘంటసాల తన సొంత ఊరైన చౌటుపల్లికి తిరిగి వచ్చి అక్కడ సంగీత పాఠాలు నేర్పించడం మొదలుపెట్టారు. అలా సాగుతున్న తరుణంలో అప్పటి స్వాతంత్ర సమర పోరాటంలో క్విట్ ఇండియా ఉద్యమం వచ్చింది. ఘంటసాలలోని దేశభక్తుడు నిద్రలేచాడు. ఉద్యమంలో పాల్గొని వేదికల మీద విప్లవ గీతాలు ఆలపించేవారు. స్వాతంత్ర్య ఉద్యమంలో చురుగ్గా పాల్గొంటున్న సమయంలో స్వాతంత్ర సమరయోధులు కొందరు రైలు పట్టాలు పీకేయాలనే ప్రోగ్రాంలో భాగంగా ఘంటసాలను కూడా ఆహ్వానించారు. ఘంటసాల వెళ్లినా రైలు పట్టాలను పీకే కార్యక్రమంలో పాల్గొనకపోయినప్పటికీ ఆ కేసులో అతనికి సంవత్సరం జైలు శిక్ష వేసి బళ్ళారి జైలుకు పంపించారు. అక్కడ జైలు శిక్ష అనుభవిస్తూనే పాటలు పాడుతుండేవారు. శిక్షణా కాలం ముగిసి విడుదలవుతున్నప్పుడు అక్కడున్న జైలు సిబ్బంది, ఖైదీలు అతన్ని ఘనంగా సన్మానించి పంపించారు. జైలు నుంచి విడుదలైన తర్వాత ఏం చేయాలో పాలుపోక మోపిదేవి అనే ఊరికి వెళ్లి ఒక బృందాన్ని ఏర్పాటు చేసి నాటకాలు వేయడం ప్రారంభించారు. అందులో కాళిదాసు, సక్కుబాయి, చింతామణి, వరవిక్రయం నాటకాలు తయారు చేసుకున్నారు. నాటకాలు వేయిస్తూనే అందులో కాళిదాసు, యోగి, బిల్వమంగళుడు, పురుషోత్తముడు వంటి పాత్రల్లో నటించేవారు. ఇలా నాటకాలు వేస్తున్న సమయంలోనే పెదపులివర్రులో వివాహం చేసుకున్నారు. ఆ ఊరిలో ఉంటూ కచేరీలు చేస్తున్న సమయంలో ఒకసారి ఆ ఊరివాడైన సముద్రాల రాఘవాచారి గారు ఈయన పాటలు విని, నీలో ఇంత ప్రతిభ ఉంది, నువ్వు మద్రాసు వెళితే మంచి గాయకుడి అవుతావు అని చెప్పి ప్రోత్సహించడంతో ఘంటసాల 1944లో మద్రాస్ బయలుదేరి వెళ్లారు. అయితే అతను సంగీత దర్శకుడు అవుదామని కానీ, అసలు సినిమాకు సంగీత దర్శకుడు ఉంటాడని కానీ, ఒకరు నటిస్తే మరొకరు పాట పాడతారు అని కానీ ఆయనకు తెలీదు. సినిమాల్లో వేషాలు వేసుకొని బతుకుదామని మద్రాసుకు వచ్చారు. మద్రాస్ చేరిన మరుసటి రోజే రేణుకావారి ఆఫీసులో కచేరీ చేశారు. దాంతో ఎలాంటి ఫలితం కనిపించలేదు. కొంతకాలం సినిమా కంపెనీల చుట్టూ తిరిగి పాటలు పాడేవారు. అవకాశాలు ఇస్తారని ఆశించారు. కానీ ఆ ప్రయత్నాలు ఫలించలేదు. ఆ ప్రయత్నాల్లో భాగంగా ఒక గ్రామఫోన్ కంపెనీకి వెళ్లి పాడితే, నీ గొంతు మైకుకి ఎంత మాత్రం పనికిరాదు అని చెప్పి పంపించేశారు. ఇంకెవరైనా అయితే నిరాశతో ప్రయత్నాలు విరమించుకొని సొంతూరికి తిరిగి వెళ్ళిపోయేవారేమో. కానీ ఘంటసాల పట్టు వదల్లేదు. రేడియోల్లో ప్రోగ్రాంలు ఇస్తూ సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. అవి కూడా ఫలించకపోవడంతో అలా కాదని సముద్రాల వారిని కలిసి ఆయనకు తెలిసిన పలువురు సినిమా నిర్మాతలకు ఉత్తరాలు రాయించుకొని మద్రాసు చేరుకుని ఘంటసాల బలరామయ్య గారికి సముద్రాల రాసిన ఉత్తరం ఇచ్చారు. ఆ ఉత్తరం ఫలితంగా బలరామయ్య గారు తాను తీసిన సీతారామ జననం సినిమాలో చిన్న చిన్న పాత్రలు ఇచ్చారు. అందుకు గాను ఘంటసాలకు నెలకు 75 రూపాయలు ఇచ్చారు. దాని తర్వాత నాగయ్య గారి త్యాగయ్య, గూడవల్లి రామబ్రహ్మం గారి పల్నాటి యుద్ధంలో పాటలు పాడే అవకాశాలొచ్చాయి. ఇంతలో రామకృష్ణ, భానుమతి గారు భరణి పిక్చర్స్ స్థాపించి రత్నమాల అనే సినిమా తీయబోతున్నారు. ఆ సినిమాకు సుబ్బరామన్ సంగీత దర్శకుడు. ఆయనకు అసిస్టెంట్గా పనిచేసే అవకాశం కల్పించారు. ఆ సినిమాకు 4-5 పాటలు ఘంటసాల గారే స్వయంగా స్వరపరిచారు. స్వర్గసీమలో నారాయణరావుకు ప్లేబ్యాక్ పాట ఒకటి పాడినందుకు 110 రూపాయలు ఇచ్చారు. ఆ డబ్బులే ప్లేబ్యాక్ పాటలు పాడడానికి ఊతమిచ్చాయని ఘంటసాల పలు సందర్భాల్లో చెప్పేవారు. ఎల్లి నాతో సరసమాడేను అబ్బ మళ్ళీ మళ్ళీ నన్ను చూసేను, ఎల్లి నాతో సరసమాడేను అబ్బ మళ్ళీ మళ్ళీ నన్ను చూసేను. రత్నమాల సినిమా తర్వాత బాలరాజు సినిమాకి సహాయ సంగీత దర్శకుడిగా పనిచేసే అవకాశం వచ్చింది. దాని తర్వాత లక్ష్మమ్మ, కీలుగుర్రం, మనదేశం చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించే అవకాశము వచ్చింది. ఆ సినిమాలు అఖండ విజయాలు సాధించడంతో ఘంటసాల పేరు తెలుగువారిలో
మారుమోగింది. ఖుషి ఖుషిగా నవ్వుతూ చలాకి మాటలు రూతూ హుషారు గొలిపే విందుకే నిషా కనుల దానా. ఖుషి ఖుషిగా నవ్వుతూ చలాకి మాటలు రూతూ హుషారు గొలిపే విందుకే నిషా కనుల దానా. మన దేశం సినిమాతోనే ఎన్టీఆర్ నటుడిగా పరిచయం అయ్యారు అన్న విషయం తెలిసిందే. ఆ సినిమా అయిన తర్వాత విజయాధినేతలు నాగిరెడ్డి, చక్రపాణి గారులు పిలిచి తమ తొలి చిత్రం షావుకారుకు సంగీత దర్శకత్వం వహించే అవకాశం ఇచ్చి ఆయనతో అగ్రిమెంట్ కూడా రాయించుకున్నారు. ఆ అగ్రిమెంట్ ప్రకారం తర్వాత వారు నిర్మించిన పాతాళ భైరవి, పెళ్లి చేసి చూడు, మాయాబజార్ చిత్రాలకు కూడా పనిచేశారు. 1951లో పాతాళ భైరవి విజయంతో ఘంటసాల పేరు ఆంధ్రదేశమంతా మారుమోగింది. అప్పుడే మద్రాసులో ఇల్లు కొనుక్కొని తన కుటుంబాన్ని తీసుకువచ్చారు. తరువాత విడుదలైన మల్లీశ్వరి చిత్రంలోని పాటలు అత్యంత ప్రజాదరణ పొందడానికి సాలూరి రాజేశ్వరరావు సంగీతానికి ఘంటసాల గాత్రం తోడవడమే కారణం. 1953లో వచ్చిన దేవదాసు ఘంటసాల సినీ జీవితంలో కలికితురాయిగా నిలిచిపోయింది. ఆ చిత్రంలో తన నటన కంటే ఘంటసాల గాత్రమే తనకు ఇష్టమని అక్కినేని నాగేశ్వరరావు చెప్పేవారు. 1955లో విడుదలైన అనార్కలి చిత్రం ఘంటసాలకు మరింత గొప్ప పేరు తెచ్చింది. 1957లో విడుదలైన మాయాబజార్ సినిమా పాటలు తెలుగు సినీ చరిత్రలో అగ్రతాంబూలం అందుకున్నాయి. 1960లో విడుదలైన శ్రీ వెంకటేశ్వర మహత్యం సినిమాలోని శేషశైలవాస శ్రీ వెంకటేశ పాటను తెరపైన కూడా ఘంటసాల పాడగా చిత్రీకరించారు. ఎటువంటి పాటైనా ఘంటసాల మాత్రమే పాడగలరు అన్న ఖ్యాతిని ఆపాదించుకున్నారు. తామర పువ్వు నీవు గ్రోలగా వచ్చిన తేజి నేను తెచ్చనల్లిటకేదియో దివ్య శక్తి అంగుళీయకమే ఈ అంగుళీయకమే బంధమగును చెలియా చెలియా చెలియా. సంగీతంలోనే కాకుండా సాహిత్యంలో కూడా ప్రవేశం గల ఘంటసాల బహుదూరపు బాటసారి, మరవలేనే, సూటిగా పోయే జీవిత నౌక మొదలైన పాటలు రాసి గ్రామ్ఫోన్ రికార్డులు విడుదల చేశారు. అంతేకాదు నిర్మాతగా ఆయన పరోపకారం, సొంత ఊరు, భక్త రఘునాథ్ తదితర చిత్రాలను నిర్మించారు. ఆ సినిమాల ద్వారా ఆర్థికంగా కష్ట నష్టాలకు కూడా గురయ్యారు. గాయకుడిగా 10,000కు పైగా పాటలు పాడి, సంగీత దర్శకుడిగా 100కు పైగా చిత్రాలకు సంగీతం అందజేసిన ఘంటసాల అమెరికా, ఐరోపా దేశాలు సందర్శించి అక్కడి వారికి తేట తెలుగు సంగీతాన్ని వినిపించారు. సినీ సంగీత రంగానికి ఆయన చేసిన సేవలు గుర్తించి భారత ప్రభుత్వం ఆయనను పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. పాట జీవించి ఉన్నంత కాలం ఘంటసాల కూడా జీవించే ఉంటారు.